నా సాయంతో విక్రమ్ ఇక్కడ పెట్టి లక్షల డబ్బులు తీసుకుంటూ నాకు వాటా ఇవ్వడానికి ఏడుస్తావే, దొరుకుతావే, అప్పుడు చెప్తా. ఏంటి? ఏమీ లేదండి, దీన్నే మహాప్రసాదం అనుకుంటా. వస్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి పెద్దమ్మా నువ్వు? ఆవిడేదో అడిగింది, ఎంతో కొంత పడేస్తే సరిపోతుంది కదా. ఏంట్రా పడేసేది? కష్టం నాది, వాటా దాందా? అది కాదు పెద్దమ్మా, మనం ఇక్కడ చేస్తున్న మోసాన్ని అది కోపంతో ఏ పోలీస్ దగ్గర ఊదింది అనుకో, మొత్తం మునిగిపోతాం. అంత ఛాన్స్ దానికి ఇవ్వన్రా. ఈలోపే నువ్వు ఆ హుండీని లేపే. ఏంటి లేపేది? చుట్టూ జనం ఉన్నారు అక్కడ. ఉండి లేపితే జనాలందరూ నన్ను లేపుతారు. అందరి ముందు ఎందుకురా? కాసేపు అయ్యాక ఇక్కడ సైకిల్ పోటీలు ప్రారంభిస్తాను. జనమంతా హడావిడిలో ఉన్నప్పుడు అప్పుడు ఉండి లేపమంటావు? హుండీ ఇక్కడే ఉండాలిరా, కానీ దాంట్లో ఉన్న డబ్బు నగలు మన ఇంట్లో ఉండాలి. అనుష్క, మహిమగల వినాయకుడు అదే. స్వామి వినాయక, నాకు ఇంత అందాన్నిచ్చావు, కానీ ఒక తోడును మాత్రం ఇవ్వలేదు. నీ నవరాత్రులు అయిపోయేలోపు నా మెడలో మంగళసూత్రం పడేలా చేయి స్వామి. నా మనసులో ఉన్న ధీరుడు వీరుడే నాకు భర్తగా రావాలి. పెద్దమ్మా పెద్దమ్మా, అనుష్క వీరుడు ధీరుడు అనింది గాని ఈ పొట్టోడు అనలేదు. ఈ గిరిగోడు గురించి కాదు, తను నా గురించే వినాయకుడిని వేడుకుంటా ఉండాది. పెద్దమ్మా పెద్దమ్మా, తను నా గురించే మొక్కుంటుంది. పూజ, వస్తాను. పూజ, క్రాంతి అక్కడ కనిపించడం లేదు. ఏదో ముఖ్యమైన పనుందని బయటకు వెళ్ళింది, వచ్చేస్తుందిలే. ఓహో. గణేష్ మహారాజ్ కి ప్రభాస్, అదే మహిమగల వినాయకుడి విగ్రహం. స్వామి వినాయక, నీ మహిమ కళ్ళారా చూశాను కాబట్టి మాటలు రాని నా లవర్కి నువ్వే మాటలు తెప్పించాలి. నీకు నిలువు దోపిడీ ఇచ్చుకుంటాను. పెద్దమ్మా నగలేస్తుంది. అది నమ్మి నగలేస్తుందా, డౌట్ వచ్చి నగలేస్తుందా అర్థం కావట్లేదురా. ప్రభాస్, నిలువు దోపిడీ కూడా ఇచ్చేశాను. నీకు మాటలు వచ్చేస్తాయి. స్వామి వినాయకుని ప్రార్థించు.
जय बोलो गणेश महाराज की 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 మాట్లాడు ప్రభాస్. ఏంటి? అప్పటి వరకు ఈ హుండీ మా హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది. ఉండి మీ హ్యాండ్ ఓవర్ లో ఉండడం ఏంటి? అంతే కదండి, మీరు చెప్పినట్టు విగ్రహానికి మహిమలుంటే మా ప్రభాస్ కి మాటలు రావాలి. రాలేదు, కానీ కొంతమందికి జరిగిందని నమ్మబట్టే కదా వాళ్ళ కోరికలు నెరవేరాలని నగలు హుండీలో వేసింది. ఎవండి, అంతే కదా? పెద్దమ్మ ఎత్త పెట్టేసిందే. తాళాలు ఇవ్వండి. ఇవ్వండి. ఇవ్వు. బ్లేడు, బంటి. మేడం. అక్క, ప్రభాస్ కి మాటలు వచ్చి వినాయకుడు మహిమలు నిరూపించేంత వరకు ఈ హుండీ మీ హ్యాండ్ ఓవర్ లోనే ఉండాలి. అలాగే మేడం. అలాగేనక్క. ఇద్దరు జాగ్రత్తగా కాపలా కాయండి. పూజ, నేను ఇలా చూడలేకపోతున్నామే. కార్లో నగలున్నాయి, వేసుకునిరా. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? ఇతగాడ అందాన్ని. థ్యాంక్స్ అత్తయ్య, మా ప్రభాస్ అందం గురించి కాంప్లిమెంట్ ఇచ్చినందుకు. నోరు ముయ్యవే. అందం అంట అందం. ఇదిగో అబ్బాయి, మా పూజకి మా కళ్యాణ్ ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం. వాడి కలర్ ఏంటి, వాడి హైట్ ఏంటి? మరి నువ్వెలా ఉన్నావు? తిట్టాలా అన్నట్టుగా ఉన్నావు. గట్టిగా గాలిస్తే ఎగిరిపోయేంత సన్నగా ఉన్నాడు. ప్రేమించాను ప్రేమించానని ఫైనల్ గా ఈ మాటలు రానివాడిని ప్రేమించావేంటి? మాటలు రానోడిని పెళ్లి చేసుకుంటామంటే మేము ఒప్పుకోం. అత్తయ్య, అవునే, నువ్వు ప్రేమించావంటే ఊరుకున్నాం, కానీ ఇలా మాటలు రానివాడిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అంటే మేము ఒప్పుకోమే. ఏంటండి మాటలు రానివాడు అని ఎన్నిసార్లు అంటారు? నాకు మాటలు రావని మీకు తెలుసా? హే, నువ్వు మాట్లాడుతున్నావేంటి? అంటే నువ్వు మాటలు రానివాడివి కాదా? ఎందుకింత పనిచేసావు? వాళ్ళు మాటలు రానివాడు అని చెప్పేసరికి నాకు కోపం వచ్చేసి బయటికి స్లిప్ అయిపోయాను పూజ. అంటే మాటలు రానివాడని చెప్పి మమ్మల్ని అందరినీ మోసం చేయాలని చూసావా? తను మోసం చేయాలని అలా నటించలేదు అత్తయ్య. ఆ కర్పూరం జనాలని మోసం చేస్తుంది కదా, తన మోసాన్ని బయట పెట్టాలనే అలా నటించింది. హ? చేసింది అంటున్నావు అంటే అమ్మాయా? కాదత్తయ్య, అబ్బాయి. కర్పూరం మహిమగల విగ్రహం అని చెప్పి కాలనీ జనాలందరినీ మోసం చేస్తుంది కదండి. వాళ్ళ మోసాన్ని తిప్పికొట్టాలి, వాళ్ళు పోగొట్టుకున్న డబ్బులన్నీ వాళ్ళకి ఇప్పించాలి. రా అని పిలిస్తే నేనిక్కడికొచ్చాను. నిజమా? నిజమాంటీ. అవును, నీ గొంతేంటి అమ్మాయిలా ఉంది? అంటే జలుబు చేసింది, అందుకే వాయిస్ కొంచెం తేడాగా ఉంది.
నాకెందుకో వీళ్ళు చెప్తుంది నిజం కాదని డౌట్గా ఉందక్కా. నాకు అసలు వీడు అబ్బాయే కాదని డౌట్ గా ఉంది. కళ్యాణ్తో పెళ్లి కాకూడదని చెప్పి ఇదే నాటకం ఆడిపిస్తుందేమో అక్క. అయితే మీరిద్దరూ ప్రేమించుకున్నారన్నమాట నిజం. నిజం అత్తయ్య. ఏంటి ముందుకొస్తున్నావు? కడతావా? 3 లక్షల డిపాజిట్ నేను కడుతున్నాను. ఆ? పందెంలో పాల్గొంటున్నాను. ఇప్పుడు ఎంట్రీ ఫీజు 3 లక్షలు కాదు. ఇప్పుడే కార్పొరేట్ గారితో డిస్కస్ చేసి ఇంకొక 50 పెంచాం. ఇప్పుడు 3,50,000. అదేంటి ఇప్పుడే కదా 3 లక్షలు అన్నారు, వెంటనే 50,000 పెంచడం ఏంటి? అది కమిటీ నిర్ణయం. దమ్ముంటే 3.5 లక్షలు కట్టి పోటీలో పాల్గొనమనండి. లేదంటే ఎంట్రీ ఫీజు 1000 రూపాయలు కట్టి జనంతో పాటు నిల్చుని పోటీలు చూడమనండి. ఇక తన పోటీలో ఏం నిలబడుతుందిరా? మన సుజాతని ఏకగ్రీవం చేసేద్దాం. క్రాంతి పోటీలో పాల్గొంటుంది. తన పేరు రాసుకోండి. పూజ 3 లక్షలంటే ఓకే. ఇంకో 50,000 ఎక్కడి నుంచి తెస్తాం? నేనిస్తాను క్రాంతి. ముందు డబ్బు ఇవ్వు. ఇదిగో 3 లక్షల పైన ఈ బంగారం రింగు పెట్టుకోండి. పూజ సుజాత 80 నిమిషాల పాటు తొక్కడం జరిగింది. హా? 80 నిమిషాలు ఏంటండి? సైకిల్ తొక్కింది 40 నిమిషాలే కదా. నేను టైం చూస్తూనే ఉన్నాను. అంటే మా దగ్గర ఉన్న టైం అబద్ధం చెప్తుంది అనుకుంటున్నావా? కావాలంటే చూసుకోండి. ఇదిగో 1:20 నిమిషాలు. వాళ్ళు మోసం చేస్తున్నారు క్రాంతి. గంట సేపు సైకిల్ ఆకుండా తొక్కాలంటే మాటలా? అది రౌండ్ సర్కిల్లో. అమ్మో! నువ్వా 80 నిమిషాల కంటే ఎక్కువ తొక్కడం చాలా కష్టం క్రాంతి. ఆ టైంని బీట్ చేయకపోతే క్రాంతి అక్క ఓడిపోయినట్టు కదా పెద్దమ్మా. అమ్మా నన్ను ఆశీర్వదించు. నువ్వే గెలవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానే. నీ గెలుపు మనకే కాదు క్రాంతి, ఆ కర్పూరం మాయలో పడి నిలువు దోపిడీలిచ్చుకున్న మన కాలనీలో అందరికీ కూడా అవసరం. కాకపోతే లక్ష్యమే చాలా దూరంలో ఉంది క్రాంతి. అదే భయంగా ఉంది. నేను సాధిస్తానక్క. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్ అక్క. థ్యాంక్స్ బ్లేడు. ఆల్ ది బెస్ట్ క్రాంతి. నువ్వు గెలుస్తావన్న నమ్మకం మా అందరికీ ఉంది. ఆల్ ది బెస్ట్ క్రాంతి. సంకల్పం బలంగా ఉంటే లక్ష్యం ఎంత దూరంలో ఉన్నా దగ్గర అవుతుంది. ఆల్ ది బెస్ట్ క్రాంతి. ఏంట్రా ఆల్ ది బెస్ట్ చెప్పి తెగ ఎంకరేజ్ చేస్తున్నావు? అది గెలుస్తుందని అనుకుంటున్నావా? అంటే క్రాంతి గెలవాలని మీరు అనుకోవట్లేదమ్మా? అది గెలవాలని కోరుకోవడానికి అదేమన్నా మా మేనకోడలా, నా ఇంటి కోడలా? అలా అంటారేంటమ్మా?
క్రాంతి ఆ కర్పూరం చేస్తున్న మోసాలన్నీ బయటపెట్టి ఈ కాలనీ ప్రజల దగ్గర దోచుకున్న డబ్బులన్నీ తిరిగి ఇప్పించడం కోసమే కదా ఇదంతా చేస్తుంది. వినాయక చవితి సందర్భంగా మన కర్పూరం గారు పెట్టిన సైకిల్ పోటీలో మన ఏరియా అమ్మాయి, మన క్రాంతి గెలిచింది. మన ఏరియా అమ్మాయి మనమ్మాయి అని తెగ సాగదీస్తోందేంట్రా? అవును మరి, వచ్చిన దాంట్లో ఓట ఏమంటే తమలపాకులు చేతిలో పెట్టు, ఇలాగే ఉంటుంది. ఆ మాత్రం మండదా? ఇప్పుడు పందెంలో గెలిచిన వారికి బహుమతి 10 లక్షల రూపాయలు కర్పూరం గారు తమ చేతుల మీదుగా క్రాంతికి అందజేస్తారు. ఏంటి కర్పూరం గారు, కళ్ళల్లో నలక, నీళ్లు తిరుగుతున్నట్టున్నాయి? డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమో అని ఏడుస్తున్నట్టుంది. డబ్బులకి మొహం చాటేసేదాన్ని కాదు నేను. మరి నీళ్ళు ఎందుకు వస్తున్నట్టు? ఆ? అవి కన్నీళ్లు కాదు, మన క్రాంతి పోటీలో గెలిచినందుకు లోపల నుంచి ఆనంద బాష్పాలు బుడుకు బుడుకుమంటూ తన్నుకుంటూ వస్తున్నాయి మా పెద్దమ్మకి. కదా పెద్దమ్మ? కర్పూరం గారు, మీ చేతుల మీదుగా ఈ షీల్డ్ అందివ్వండి. రండి మేడం, రండి. అలాగే ఈ క్యాష్ కూడా. నన్ను దెబ్బకొట్టాలని మా షాప్ ఓనర్ కొడుకుతో గొడవ చేయించి నా దగ్గర 5 లక్షలు కొట్టేశావు. దానికి బదులుగా 5 కాదు 13 లక్షలు నేను నీ దగ్గర నుండి తీసుకున్నాను. మా అక్క పెళ్లి రంగరంగ వైభవంగా జరిపిస్తాను. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్న దానికి 10 ఏడిపిస్తాను. కర్పూరం గారి చేతుల మీదుగా ఈ బహుమతి అందుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మా, పర్స్ దొరికింది. దొరికిందా? ఇందులో డబ్బులు లేవు కదే. డబ్బులు పోతే పోయాయమ్మా. మా అమ్మ ఫోటో దొరికింది, అంతే చాలు. సరే వెళ్దామా క్రాంతి? తేజ, 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 పూజ, తేజ, పూజ, ఏమైందే? తేజ. ఉసై, నీకేమైనా పిచ్చి పట్టిందా? తేజ తేజ నరిసినంత మాత్రాన తనేమైనా దొరుకుతుందా? అది కాదత్తయ్య, తను ఇక్కడే ఉంది. ఇక్కడికి వచ్చుండొచ్చే, కానీ వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. నీ బాధ నాకు అర్థమవుతుంది పూజ. ఈ పర్సు ఇంతకీ ఎవరిది అని అడగడానికి ఆ పర్సు నీ దగ్గర లేదు. పోనీ తేజ ఎలా ఉంటుందో మనకు కూడా తెలీదు. నువ్వెవరిని అడుగుతావు? ఎంతసేపని వెతుకుతావు? పద వెళ్దాం. అత్తయ్య, పదవే. అరే అత్తయ్య, పద పూజ. అత్తయ్య.
స్వామి, నీ దయ వల్ల నేను 13 లక్షల రూపాయలు సంపాదించాను. మా అక్క పెళ్లి చేయాలంటే ఎన్నో లక్షలు ఖర్చవుతాయని, అవన్నీ ఎలా సర్దుబాటు అవుతాయో అని భయపడ్డాను. కాని మా పూజ రూపంలో దారి చూపించావు స్వామి. ఇంకా మా అక్క పెళ్లికి ఎలాంటి అవరోధాలు లేకుండా ఘనంగా జరిపించేలాగా ఆశీర్వదించు స్వామి. అది అక్క జరిగింది. వాళ్ళు ఫిక్స్ చేసిన పెళ్లి గనక జరిగితే మీ అక్క మనకి దక్కదే. దానికి ఏదైనా జరిగితే నేను కూడా బ్రతకను. అమ్మా, అలాంటి పరిస్థితి ఎప్పటికీ మనకి రానివ్వను. ఆ భగవంతుడు నీకిద్దరు కూతుళ్లతో పాటుగా నీకొక కొడుకును కూడా ఇచ్చాడమ్మా. ఈ కొడుకు బతుకుండగా నీ కంట్లో నీళ్లు రానివ్వను. చెప్తా. భగవంతుడా, ఈ కష్టం నుండి మమ్మల్ని ఎలాగైనా గట్టెక్కించు స్వామి. అమ్మా, నా ఛార్జర్ ఎక్కడుందో కనపడట్లేదు. ఏంటి అలా చూస్తున్నారు? మిమ్మల్ని అడిగేది. ఛార్జర్ ఎక్కడా? ఏమైందిరా నీకు? నాకేమైంది? నేను ఎప్పట్లాగే ఉన్నాను కదా. పిచ్చి బావా. బాబు గారు, బావా ఏంటిది? ఏం చేస్తున్నావు? ఏంటి పూజ? ఇలా ఇలా చేతులు ఊపుతున్నావేంటి? అలా మాట్లాడుతున్నావేంటి? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను కదా. ఓయమ్మో ఓరు దేవుడు, ఇంత కష్టం తెచ్చిపెట్టావేంటి స్వామి? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఒరేయ్, నువ్వు పెళ్లి వద్దు అంటే ఏమో అనుకున్నావు, కానీ నీలో ఇన్ని చేంజెస్ వచ్చాయా? ఏమైంది పిన్ని? బాబు గారు, ఛీ! బాబు మీరు అమ్మాయి కాదు అబ్బాయి, మర్చిపోయారా? ఏంట్రా ఇది? బావా, నువ్వు క్యారెక్టర్ లో బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నావు, కొంచెం తగ్గించు. అయినా దొరకంలే. దొరకడం ఏంట్రా? అంటే ఈసారి నుంచి ఇలాంటి నటనలు చేయనా అంటున్నారు కదా బాబు గారు? అవును. పూజ, నా చార్జర్ ఎక్కడా? నా చార్జర్ ఎక్కడా? నా రూమ్ లో ఉంది, పోయి తీసుకో. రండి. ఏంటోనే, వీడేమో ఆడదానిలా నటిస్తూ ఆడదానిలా మాట్లాడుతూ నటన అంటున్నాడు. నీ విషయం చూస్తే
నీళ్ళెవరేమో అమ్మాయిలా మాట్లాడుతున్నాడు, అడిగితే జలుబంటున్నాడు. అంత గందరగోళంగా ఉంది నాకు. భలే దాని వత్తయ్య. బావ విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ నా లవ్ విషయంలో మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవును, ఎలాంటి విషయంలోనూ ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఓసే, నీ లవర్ని ఒకసారి రమ్మని చెప్పు. ఇప్పుడా? ఇప్పుడే. ఎందుకు అత్తయ్య? ఆ అబ్బాయితో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇప్పుడంటే నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా? వద్దులే, నేనే చేస్తాను. ఫోన్ రూమ్ లో ఉంది. వెళ్ళు, తీసుకురా. ఈ టైంలో పూజ కాల్ చేస్తుందేంటి? హలో, చెప్పు పూజ. హలో క్రాంతి, మా అత్తయ్య వాళ్ళు నీతో మాట్లాడాలి, ఇంటికి రమ్మంటున్నారు. ఏం మాట్లాడాలంట? వాళ్ళకి నువ్వు అబ్బాయి కాదు అమ్మాయి వన్ డౌట్ వచ్చినట్టుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను నీకు ఫోన్ చేయకపోతే వాళ్ళే చేస్తానన్నారు. అందుకే నేనే చేయాల్సి వచ్చింది. నువ్వు అబ్బాయి గెటప్ వేసుకొని ఒకసారి ఇంటికి రావా? నువ్వేం టెన్షన్ పడకు పూజ. మీ అత్తల్ని మేనేజ్ చేయటం నాకు జుజుబి. ఇప్పుడే వస్తున్నా. రాణి, ఈ రోజుతో అన్ని విషయాలు తేలిపోవాలి. అక్క, అతని అబ్బాయా అమ్మాయా అని ఎలా తెలుసుకుంటావు? దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందే. అప్పుడు మా అక్క మాకు దక్కదు. అక్క విషయంలో నా పూర్తి సహకారం నీకుంటుంది. ఇప్పుడే మా బావతో ఆ గిరిగాడికి ఫోన్ చేద్దాం. పద పద. ఆగు, ముందు మిసంతి. పద. ఏంటి బాబు, ఆ ప్రభాస్ని పట్టుకుని అంతలా నలిపేశారు? అమ్మ వాళ్ళ డౌట్ క్లారిఫై చేయడానికి తప్పలేదురా. అయినా కౌగిలించుకుంది అబ్బాయినే కదా. అమ్మాయి అయితే మనం అడ్వాంటేజ్ తీసుకుంటామా ఏంటి? అవును. బావా. పూజ. హే క్రాంతి, నువ్వేంటి ఈ టైంలో మా ఇంటికి వచ్చావు? ఏవండి, ఇందాక ప్రభాస్ వేసుకున్న డ్రెస్సు ఈవిడ వేసుకున్న డ్రెస్సు ఒకేలా ఉందేంటి? సేమ్ జీన్స్. నువ్వే ప్రభాస్ కదా? ఏయ్, నా పేరు ప్రభాస్ కాదు, క్రాంతి. పూజ. ఏంటి బావా నువ్వు? ప్యాంట్లను పొన్ల ప్యాంట్లుండవా? పెద్ద తెలి తక్కువలో మాట్లాడుతున్నావు. నేను తెలివైనోడ్నే. ఇదిగో ఈ ఎదవే తెలివి తక్కువవాడు కాబట్టే కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇంతకీ ఎందుకు వచ్చావు క్రాంతి? అదే బావా, వాళ్ళ అక్కకి న్యాయం జరగాలంటే ఆ గిరిగాడి దగ్గర నుంచి మనం వివరాలు రాబట్టాలి కదా. ఆల్రెడీ మనం ప్రయత్నంలో ఉన్నాం కదా. ప్రయత్నం చేయడం కాదు, ఇప్పుడే వాడికి ఫోన్ చేయి. ఇప్పుడా? ఇప్పుడే. అంటే నైట్ కదా, ఏ మందులోనో ఉంటే మరీ మంచిది. నిజాలు ఆటోమేటిక్ గా కక్కేస్తాడు. మీరెంత తొందరగా నా ప్రాబ్లం సాల్వ్ చేస్తే మీ ల్యాప్టాప్ ప్రాబ్లం అంత తొందరగా సాల్వ్ అవుతుంది. చెయ్యి బావా. అయితే బయలుదేరి వచ్చేసాయి.
ఎక్కడికి రావాలి? టైంకి మా పెద్దమ్మ కూడా ఇంట్లో లేదు. డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి. అవన్నీ పెళ్లి తర్వాతే. ఛీ, ఈ అమ్మాయిలందరూ ఇదో కామన్ డైలాగ్ వాడతారు. సరే, ముందైతే నువ్వు ఇంటికి వచ్చి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే, బయలుదేరుతున్నాను. బాయ్. థ్యాంక్ యూ డార్లింగ్. దరిద్రుడా. వచ్చేస్తుంది, అనుష్క వచ్చేస్తుంది. తాకూడదు, అమ్మాయి వస్తుంది, తాకూడదు. ఈ కారణంగా ఒక మగాడయ్యుండి ఇంకో మగాడితో ముద్దులు పెట్టించుకోవాల్సి వస్తుంది. ఫోన్లోనే కదండి. పద బావా. ఏంటి పద? మీరంటే ఇలాగే వచ్చేస్తారు. నాకు గెటప్ ఏడ్చింది కదా, వేసుకొనివ్వండి, బయటికి వెళ్ళండి. రేయ్, ఈ రాత్రికే గణపతి మండపంలో ఉన్న హుండీని ఎత్తుకొచ్చేయాలి. అందరూ మొహాలకి మాస్కులు పెట్టుకోవడమే కాదు, ఒంటికి నూనె కూడా రాసుకోండి. దొంగతనానికి వెళ్తూ ఇప్పుడు ఈ ఆయిల్ మసాజ్లు అవసరం ఉంటావు పెద్దమ్మా? ఎవరైనా పొరపాటున పట్టుకుంటే జారిపోవడానికి రా. పొరపాటున దొరికామే అనుకో, అందరూ కలిసి రోడ్డు మీద మిరపకాయలు దంచినట్టు దంచి పడేస్తారు. పెద్దమ్మా, నాకు తెలిసి నువ్వు ఈ దొంగతనానికి రాకుండా ఉండడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకమ్మా? హుండీ కొట్టేసి నాకు తెలియకుండా ఆ డబ్బులన్నీ నువ్వు కొట్టేద్దామనా? ఛీ! ఇదే నీతో వచ్చింది. నేను నీ గురించి మంచిగా ఆలోచిస్తుంటే నువ్వు నా గురించి బ్యాడ్గా ఆలోచిస్తున్నావు. మేమంటే యంగ్ బ్యాచ్, దొరికినా ఎస్కేప్ అయిపోతాం. మరి నువ్వు ఓల్డ్ బ్యాచ్. రే, పరిగెత్తలేక స్లిప్ అయి పడ్డావే అనుకో, నీ ఫోటోకి దండ పడుద్ది. అందుకనే బాబు వద్దని చెప్తున్నాను. షబ్బా. రేయ్, నోరు మూసుకొని అందరూ నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయండి. అనుష్క, ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేసింది? ఒరేయ్, పగలంతా నా కళ్ళ ముందు ఆ కర్పూరం ఎన్నో మోసాలు చేస్తుంటే నాకు తలనొప్పి వచ్చింది. రాత్రైనా కాస్త కునుకు తీద్దామనుకుంటే మీ గురకేంట్రా అయ్యా. ఒరే గిరి, దొంగతనానికి వస్తున్నామని మండపం దగ్గర కాలనీ జనాలు ఎవరన్నా కాపలాగా ఉంటారని భయపడ్డాన్రా. ఎవరూ లేరు. ఎవరూ లేకపోవడం పెద్దమ్మా, గోతికాడు నక్కలాగా కూర్చున్నట్టు ఉండి దగ్గర రెండు కుక్కలు పడుకున్నాయి చూడు. అయినా పర్లేదురా, వాళ్ళు నిద్రలో ఉన్నారు కాబట్టి నా టాలెంట్ తో హుండీ ఎలా కొట్టేస్తానో చూసి నేర్చుకో. ఏంట్రా ఇది? నువ్వు చూపిస్తే నేను నేర్చుకోవడం కాదు, నేను చూపిస్తా ఉండి ఎలా కొట్టేయాలి. నువ్వు చూసి నేర్చుకో. నేను వెళ్తున్నా ఉండు పెద్దమ్మా. అబ్బా
పడిపోతావు. ఆగు ఆగురా, ఏంట్రా నువ్వు చేసింది? రే చూసి రేసుకోవడం అంటే ఇదేనా? పెద్దమ్మ వాడు తన్నిన తన్నుకి నేను కాబట్టి ఇక్కడికి వచ్చి పడ్డాను. అదే నువ్వైతే పోయి సమాధిలో పడేదాన్ని. నోరు పోయిరా. దేనికైనా ప్రాక్టీస్ ఉండాలిరా. రండి చెప్తాను. అదన్నా చూసారా, నేను దొంగతనానికి వస్తున్నానని లైన్ ఎలా క్లియర్ చేస్తున్నారు. అదే నాకు డౌట్ గా ఉంది.